ముందుకు వస్తున్నారు రెక్కకుండా భగవాన్ నాయకులు అధ్యక్షులు కూడా చెప్తున్నా నీ బాధ్యత కాదు, నా పని అయిపోయింది. నీ చైర్మన్ చెప్పి అప్ప చెప్పినా నీ ఇష్టం అది. నువ్వు ఇక్కడ స్ట్రిక్ట్ గా ఉండాలి, ఆఫీసర్లను అందరినీ కలుపుకోవాలి, నీ బాధ్యత. ఏ ఆఫీస్ ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా సిఐ గారికా, ఎస్ఐ గారికా, ఎంఆర్ఓ గారికా, కన్సల్ట్ డాక్టర్ గా ఎవరికి మాట్లాడాలి పోయాలి, నువ్వు అన్ని చూసుకోవాలి. అంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇప్పుడు మనకి ఏ వచ్చిన చెడ్డ పేరు మన అందరికి వస్తుంది చెప్తుంది, అది ప్రభుత్వానికి పోతుంది, క్యారీ ఫార్వర్డ్ టు గవర్నమెంట్. కాబట్టి ఎలాంటి కూడా ఎంకరేజ్ చేయకండి దయచేసి. ఒక మంచి పద్ధతి చేసినాక అది ఒక సిస్టమ్ ఒకటి బ్రేక్ చేసినా అనుకో దానికి లింక్ ఉన్న అన్ని సిస్టమ్లు ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి స్ట్రిక్ట్ గా ఉండండి, స్ట్రిక్ట్ గా చేయండి. తాగుడు ఈ కూడా ఎవరు పెట్టకండి, దయచేసి రూమ్లలో ఎవరైనా తాగుతున్నారు చేయగానే యాక్షన్. రెండోది పిల్లలు ఆడుతున్నారు కంప్లైంట్ వస్తుంది, పిల్లలు తీసుకుపోయి తోలు పిక్లది నో ఫ్రెండ్స్ నో ఫ్రెండ్షిప్ తీసుకో తీసుకొని పంపి ఇవన్నీ కూడా మన కానిస్టేబుల్ బయట కూడా ఇది మీరు మంచిగా పాటిస్తే ఈ మండలి కంటిన్యూ అవుతుంది. మీరు ఇళ్ళకెళ్ళి ఎవరు ఒకరు మిస్టేక్ చేసినా వికెట్ అవుట్ చెప్తున్నాను నేను. 3 రోజులే పెద్దలతోని భక్తుల కోసం పనిచేయాలి, ఎమ్మెల్యే కోసం తర్వాత మంచిగా చేస్తే మీరే మీరు మహిళలతో బాగుండండి. మహిళలకు ఎలాంటి బాత్రూమ్స్ కన్నా అక్కడికి ప్రాబ్లం చూడండి. పోయేంత అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారంటే ఇమీడియట్లీ ప్రభాకర్ అన్నకు చెప్పండి, చెప్తే తక్షణం అక్కడ ప్రాబ్లం. ఎందుకంటే మహిళలకు ఇబ్బంది కలుగుతుంది. ఆ సీసీ కెమెరాలు పెట్టారు, ఫోటోలు తీస్తారు, ఉమెన్ పీరియడ్స్ ఇస్తే ట్యాగ్ ఉన్నదంటే దమ్మక పాలక మండలి అన్నట్టు సో దట్ ఈస్ ఇంపార్టెంట్ అన్న. మీరు మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెద్ద మనుషులు వస్తారు, వాళ్ళని కూడా ఉమెన్ పీసీలు ఇస్తారు. మీరు అందరు కలిసి మంచి టీం వర్క్ చేయండి. శిశుపాలుడు ఎలా ఉందా నాయక్ సార్ ఇక్కడ చూడండి హీరో గారు ఉన్నారా సంవత్సరాలు పెంచుతారు.